హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ గద్దర్ అవార్డ్స్ ఆ ఫంక్షన్ తర్వాత దిల్ రాజు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడ కాస్త సినిమా ఇండస్ట్రీ వాళ్ళపైన కాస్త కోపం ప్రదర్శించినట్టుగా కనిపించింది. అంటే గవర్నమెంట్ అవార్డ్స్ ఇచ్చినప్పుడు వచ్చి తీసుకోవాలి, మీకు షూటింగ్స్ ఉన్నా సరే రావాలి, గవర్నమెంట్తో ట్రావెల్ అవ్వాలన్నట్టుగా ఆ టోన్లో మాట్లాడడం జరిగింది. సో ఎందుకు మరి టోన్లో కరెక్టేనా? ఆయన సినిమా ఇండస్ట్రీపై నిజంగా కోపం ప్రదర్శించారా? దీనికి కారణం ఏంటి? ప్రభుభక్తి ప్రదర్శించాలి అనేది దిల్ రాజు గారి గొడవ. ప్రభుభక్తి ప్రదర్శించటం తప్పేం కాదు, కానీ అన్ని సందర్భాల్లోనూ కుదరదు. రెండోది, ఇది ప్రజాస్వామ్యం అని అనుకుంటున్నాం. ప్రజాస్వామ్యం అమలు అవుతుందా లేదా అనేది పక్కన పడేస్తే ప్రజాస్వామ్యం అని అనుకోవడం జరుగుతోంది. కాబట్టి వీలును బట్టి వ్యవహరించటం అనేది కొంచెం, అంటే ప్రతి ఒక్కరికి మార్జిన్ ఇచ్చి ఆలోచించటం, మార్జిన్ ఇచ్చి మాట్లాడటం అనేది ప్రజాస్వామిక లక్షణం. అలా కాకుండా ప్రభుత్వంతో పనులుంటాయి, మీకు రేపు ఏదన్నా పని ఉంటే మళ్ళీ ఇది మార్క్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు రాలేదు అనేది మార్క్ అయితే రేపు పొద్దున మీకు ప్రభుత్వంతో ఏదైనా పని పడినప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకుని మీకు ఆ పని చేయకపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అని వార్నింగ్ ఇచ్చాడు. అది ప్రజాస్వామిక లక్షణం కాదు, ప్రజాస్వామిక పద్ధతి అంతకంటే కాదు. కాబట్టి దిల్ రాజు గారి ప్రభుభక్తి పరాయణత ఆయనకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ప్రతి ఒక్కరికి ప్రభుభక్తి ఉండాలి అంటే, ఈ మధ్య ఏదో ఒక సెటైర్ చదివాను నేను. ఉద్యోగంలోకి వచ్చేటప్పుడు వాడి సర్టిఫికెట్లు అవి కాదు చూడాల్సింది, ఆ వెన్నుపూసకి వంగే లక్షణం ఉందా లేదా అనేది టెస్ట్ చేసి ఉద్యోగం ఇవ్వండి అని. అలాగా ఇప్పుడు వీళ్ళు కూడా వంగే లక్షణం ఉన్నవాడికి మేము ప్రాధాన్యత ఇస్తాం, వంగే లక్షణం లేనివాడిని పక్కన పెడతాం అన్న ధోరణిలో వార్నింగ్ ఇవ్వటం అనేది ఆ ట్రెండ్ కనిపించింది, ఆ ధోరణి కనిపించింది. అది ప్రజాస్వామికం కాదు. అందుకని దిల్ రాజు గారు అలా మాట్లాడటం, పైగా ఓపెన్ డయాస్ మీద అలాంటి వార్నింగ్లు ఇవ్వటం కరెక్ట్ కాదు. కొంచెం లౌక్యంగా మాట్లాడాలి. మీరు చేసేవి చెయ్యండి, తప్పులేదు. అదే జరుగుతోంది భారతదేశంలో. ప్రజాస్వామ్యం అనే పేరుతో ఒక కాన్స్టిట్యూషన్ని రాసుకున్నప్పటికీ మన నడవడిక అంతా కూడా రాజ్యాంగం ఆమోదించిన క్షణం నుంచి మన నడవడిక అంతా కూడా అప్రజాస్వామికంగానే నడుస్తోంది. అది జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అప్రజాస్వామిక ధోరణిలోనే, అంటే వాళ్ళకి అనిపించిన పద్ధతిలో రాజ్యాన్ని నడిపించారు, ఎన్టీ రామారావు గారితో సహా. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, కాకపోతే ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా ఒక అభినయం నడిచేది. ఇప్పుడు ఆ అభినయం పోయింది. ఆ అభినయం పోయి చాలా ఓపెన్గా అమిత్ షా లాంటి వాళ్ళు నగ్నంగా మేము చంపేస్తాం లెవెల్లో మాట్లాడేస్తున్నారు. అదే ధోరణిలో మొన్న తెనాలిలో ఒక నలుగురు యువకుల్ని నడి రోడ్డు మీద, దళిత యువకుల్ని నడి రోడ్డు మీద 3-4 సెంటర్లలో చితక్కొట్టి వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. కొట్టడం తప్ప రైటా అన్నది కాదు, వాళ్ళు తప్పు చేశారు అంటే ఓకే. తప్పు చేసినప్పుడు ప్రజాస్వామికంగా ఒక చట్టం ఉంది, ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద కేసులు పెట్టి కోర్టుకు సమర్పిస్తే కోర్టులు వాళ్ళకి శిక్షలు వేస్తాయి. శిక్షలు వేయటానికి కోర్టు ఉంది, నేరస్తుల్ని పట్టుకోవడం వరకు మాత్రమే పోలీసుల బాధ్యతగా రాజ్యాంగంలో రాసి ఉంది. కానీ వీళ్ళు 3rd డిగ్రీ ప్రయోగించడం అనేది కుదరదు రాజ్యాంగం ప్రకారం, కానీ చేస్తున్నారు. 3rd డిగ్రీ ప్రయోగమే కాదు, కాల్చి చంపేస్తున్నారు కూడా. చంపేయటం దాకా వెళ్ళిపోయిన మమ్మల్ని రోడ్డు మీద కొట్టొద్దు అంటారేమిటి అని పోలీసులు ఆశ్చర్యపడ్డారు, అలాగే హోంమంత్రి గారు కూడా ఆశ్చర్యపడ్డారు. అలాగే ఇప్పుడు దిల్ రాజు గారు ఆశ్చర్యపడుతున్నారు. ప్రభుత్వం పిలిస్తే మీరు రాకపోవడం ఏమిటి? ప్రభుత్వం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ ధోరణిలో నడిచింది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం, ప్రభువు ఉంటాడు అక్కడ. ప్రభువు కింద ఉండటమే ప్రభుత్వాన్ని ఆమోదించటం. ప్రభుత్వాన్ని ఆమోదించటం అంటే మీ బాస్ ఎవరైతే ఉంటారో ఆ బాస్ని మీరు ఆమోదించటమే. దిల్ రాజును కూడా ఆమోదించాల్సి ఉంటుంది మీరు, లేకపోతే దిల్ రాజే నేరుగా చర్యలు ప్రతిపాదించే అవకాశం ఉంది అని ఒక రకంగా సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్గానే చూడాలి. అది అలాంటి వార్నింగుల ట్రెండ్ నడుస్తోంది. కాబట్టి దిల్ రాజు గారు మాట్లాడిన ధోరణిలో తప్పు ఉందని నేను అనుకోవడం లేదు, కానీ ఒక చిన్న సూచన ఏంటంటే కొంచెం లౌక్యం ప్రదర్శించండి. ఓకే,
కొంచెం పంచదార కలపండి మీ కషాయంలో, మీ వార్నింగ్ కషాయంలో కొంచెం పంచదార కలిపి, లేకపోతే ఆర్గానిక్గా బెల్లం కలిపో కొంచెం తీపి చేసి ఇవ్వండి ప్రపంచానికి. మేము ఎన్కౌంటర్లు చేసేస్తాం జాగ్రత్త లెవెల్ వార్నింగ్లు వద్దు. అండ్ సార్ అక్కడ అంటే ఇప్పటికి కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ గద్దర్ అవార్డ్స్ పట్ల సుముఖంగా లేరు అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ద్వారా ఏమన్నా అర్థం చేసుకోవచ్చు. అంటే రాలేదు స్వీకరించడానికని దిల్ రాజు గారు ఓపెన్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వెనకాల ఉన్న అర్థం ఏంటి? ఇదేనా? ఇప్పుడు ఎవరు రాలేదు? బాలకృష్ణ గారు వచ్చాడు, అవును. అల్లు అర్జున్ గారు వచ్చాడు, ఉమ్. వచ్చి సవినయముగా వినయ ప్రదర్శన చేశాడు ఆయన. బాలకృష్ణ గారు తనదైన పద్ధతిలో, అంటే ఆయన రేవంత్ రెడ్డి గారిని ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాత్రమే చూడలేదు. గతంలో తమ పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడిగా, ఆ తర్వాత తమ పార్టీ నుంచి బయటకు వెళ్ళి ఎదిగినటువంటి వ్యక్తిగా, తమ పార్టీలోనే రాజకీయ పాదు మొదలైనటువంటి వ్యక్తిగా చూశాడు ఆయన. అదే మాట్లాడాడు వేదిక మీద. దాదాపు ఆ నేచర్ కనిపించింది ఆయన మూమెంట్స్లో. మందే ఇది అన్న ధోరణిలోనే నడిచింది ఆయన వ్యవహార శైలి అంతా కూడా. అది ఆయన పద్ధతిలో ఆయన ఉన్నాడు. మిగిలిన వాళ్ళు దాదాపు అందరూ అక్కడ ఎవరెవరు పెద్ద హీరోలు అందరూ వచ్చారు. రాని హీరోలు ఎవరున్నారు? రాకుండా అంటే చిరంజీవి గారు ఇలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా సినిమా పరిశ్రమకు సంబంధించిన ఫంక్షన్ కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ఉండటం అనేది ఆనవాయితీ. అవార్డులతో సంబంధం లేకుండా ఆ ఈవెంట్ని గ్రీట్ చేయడానికి, లేకపోతే ఆ ఈవెంట్ని ఒక రకంగా ప్రజల దృష్టిలోకి వెళ్ళేలా చేయటానికి ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు అక్కడ ప్రజెన్స్ ఉండేది గతంలో. దాసరి గారు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళు. అట్లా చిరంజీవి ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది చాలామందిలో. కాకపోతే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ షెడ్యూల్లో ఉన్నారు. ఆ యాక్టివిటీలో ఉండి కదలటానికి అవకాశం లేని పరిస్థితులు ఉండటం వలన మాత్రమే రాలేదు తప్ప వాళ్ళెవ్వరికీ దీని పట్ల వ్యతిరేకత ఉందని నేను అనుకోవట్లేదు. మనసులో వ్యతిరేకత ఉన్నా బయటకు వ్యతిరేకించాలి, సూచనప్రాయంగా వ్యతిరేకించాలని కూడా అనుకోవడం లేదు. చిరంజీవి గారు వెరీ ఫస్ట్ డే ఏది గద్దర్ అవార్డులు అని ప్రకటించిన రోజే ఒక వీడియో చేశాడు, అభినందిస్తున్నాను, నేను ఆమోదిస్తున్నాను అని. కాబట్టి ఆయన రాలేదా వచ్చారా ఈ గొడవతో ఎవరికీ ప్రమేయం ఉండాల్సిన అవసరం లేదు. సినిమా పరిశ్రమలో చాలామందికి గద్దర్ అవార్డులు పట్ల, అంటే గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వటం పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. కానీ ఓపెన్గా ప్రభుత్వంతో ఒక ఘర్షణలోకి దిగే మూడ్లో కానీ కండిషన్లో కానీ వాళ్ళు లేరు. దిల్ రాజు గారు వార్నింగ్ ఇవ్వక్కర్లేదు, వాళ్ళు లేరు అసలు టోటల్గా. అలాగని ఏదో పద్ధతిలో తమ నిరసన తెలియజేయాలి అని కూడా అనుకోవడం లేదు. అలా ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకునే వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంతమంది ఆ రోజుల్లో ఆయన వ్యవహరిస్తున్న శైలికి వ్యతిరేకించి ఉండాలి, కానీ చాలా వినయంగా వెళ్ళి మాట్లాడి వచ్చారు కదా పెద్ద హీరోలు, పెద్ద డైరెక్టర్లు అందరూ. అది వాళ్ళ ప్రయోజనం కోసం జరిగింది తప్ప ఇండస్ట్రీ ప్రోగ్రాం కాదు అది. ఆ రోజున జరిగిన జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన ప్రతినిధి వర్గం వాళ్ళ ప్రయోజనాల కోసం వెళ్ళారు తప్ప ఇండస్ట్రీ కోసం వెళ్ళిన టీం కాదు అది. అయితే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి సమావేశం ఇండస్ట్రీ కోసం జరిగినటువంటి సమావేశం. ఓకే. రేపు ఎప్పుడో చంద్రబాబు గారితో కూడా సమావేశం అవుతున్నారు. ప్రభుత్వాల చల్లని చూపు ఇండస్ట్రీ మీద ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వాలతో అనుకూలంగా వ్యవహరించడమే మొదటి నుంచి ఉంది. ఎప్పుడో 2-3 సందర్భాల్లో కొంచెం ఎక్కడైనా టోన్ పెరిగి మాట్లాడి ఉండొచ్చు. ఏది ఇక్కడికి హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ షిఫ్ట్ అవుతున్న టైంలో బ్రహ్మానంద రెడ్డి గారి ప్రతిపాదనలకి కొంచెం భిన్నంగా రామారావు గారు, రంగారావు గారు స్పందించిన క్షణాలు తప్ప అంత సీరియస్గా, అంటే ఆయన దాదాపు ఒక 5 వ్యాసాలు రాశాడు ఆంధ్రపత్రికలో రామారావు గారు అప్పుడు. అలాంటి సైద్ధాంతికపరమైనటువంటి విభేదాలతో ఇప్పుడు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరూ అనుకూలమైనటువంటి పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. పొలిటికల్ క్రిటిసిజం కూడా తమ సినిమాల్లో ఉండకూడదు అనుకుంటున్నారు.